మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. ప్లాస్టిక్ బ్యాగ్లు తయారయ్యే పరిశ్రమలో మంటలు చెలరేగాయి. ఫైర్ ఇంజన్లు మంటల్ని అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ప్లాస్టిక్ కావడంతో మంటలు అదుపులోకి రావడం లేదు. మంటలు అంతకంతకు పెరుగుతుండటంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. థర్డ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కి మంటలు వ్యాపించాయి. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. భారీ మంటలు, దట్టమైన పొగ చూసి భయభ్రాంతులకు గురవుతున్నారు స్థానికులు. ఇప్పటికే 20 ట్యాంకర్లతో నీటిని తెచ్చి మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేదు. 4.5 గంటలుగా మంటల్లోనే చిక్కుకుపోయింది భవనం. హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో పెద్ద ఎత్తున ఎగసి పడుతున్న మంటలు చూస్తున్నాం. ప్లాస్టిక్ బ్యాగ్లు తయారు అయ్యే పరిశ్రమలో ఈ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ప్లాస్టిక్ కావడంతో ఈ మంటలు అదుపులోకి రావడం లేదు. అంతకంతకు ఈ మంటల తీవ్రత పెరుగుతుండటంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. థర్డ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి మంటలు వ్యాపించాయి. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. భారీ మంటలు, దట్టమైన పొగ చూసి భయభ్రాంతులకు గురవుతున్నారు స్థానికులు. ఇప్పటికే 20 ట్యాంకర్లతో నీటిని తెచ్చి మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేదు. 4.5 గంటలుగా మంటల్లోనే ఉంది ఈ భవనం. ప్లాస్టిక్ కాబట్టి అంత టైం పడుతుంది. అయితే కంట్రోల్ ఎప్పుడు అయిపోతుంది. ఇది ఎక్కడికి కనిపిస్తుంది సార్? मोटी कंपनी है, मोटी है ना, ये पता रहता है, चल बनता है।